సో కార్యక్రమంలో మీ అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించిన వివాహానికి సంబంధించిన జాతకం గురించి, జాతకంలో ఉన్న దోషాల గురించి, కుజ దోషం, ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నా సరే వాటికి పరిష్కారాన్ని తెలుసుకోవడానికి సిటీ విజన్ లైవ్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో కాల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారు పుట్టిన తేదీతో పాటు సమయం కూడా ఖచ్చితంగా ఉండాలండి. పుట్టిన ప్లేస్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ మూడింటిని బట్టి మీరు చెప్పే విషయాలు, మీరు తెలుసుకోవాలన్న విషయాలను యాక్యురేట్గా తెలుసుకోగలరు అనమాట. అలాగే కాల్ చేసినప్పుడు చుట్టుపక్కల ఎలాంటి నాయిస్ లేకుండా చూసుకున్నట్లయితే గురువుగారు మీకు చెప్పే సలహాను ఈజీగా అర్థమవుతుంది మీకు. అలాగే ఎవరైతే గురువుగారి సలహా మాకు వినిపించలేదు, అర్థం కాలేదు అని ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ బాధపడిన అవసరం లేదండి. ఈ లైవ్ అనేది మనకి సిటీ విజన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్లో అయితే టెలికాస్ట్ కాబడుతుంది. సో మీరు ఎవరైతే రెమెడీ గురించి కాల్ చేసి ఆ రెమెడీ మేము సరిగ్గా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు కానివ్వచ్చు, మళ్ళీ ఈ ప్రసారాన్ని చూడాలనుకున్న వాళ్ళు కావచ్చు, లైవ్ని సేవ్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు వీక్షించవచ్చు. దయచేసి ఈ విషయాలందరూ కూడా గమనించి కాల్ చేయండి. అలాగే గురువుగారు చెప్పే పరిష్కారాలను అయితే తెలుసుకోండి. గురువుగారు ఈరోజు అత్యంత పవిత్రమైన, ఎంతో ముఖ్యమైన సుదినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శని త్రయోదశి, దాంతోపాటు ఈరోజు కొన్ని డేట్స్ కూడా 8కి యాడ్ చేస్తే 8 అని వచ్చినాయి. అంటే శని నెంబర్ 8 కాబట్టి దీన్ని న్యూమరాలజీ ప్రకారం కూడా చాలా హైలైట్ చేసి చెప్తున్నారు. సోషల్ మీడియా వాటిలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. సో ఈ శని త్రయోదశి పూట మనకి ముఖ్యంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శనిని ఆరాధించడం ఏ విధంగా ఆరాధిస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి చెప్పండి. అదే అండి, అంటే శనికి ఈ యొక్క శని త్రయోదశి రోజు ఎక్కువ తైలాభిషేకము, అలాగే తైలాభిషేకం చేయించి అక్కడ స్వామివారికి నువ్వులతో చేసిన చింబిలి ఉండలు నైవేద్యంగా సమర్పించి నల్ల బట్ట అనేది స్వామివారికి, అదే శనేశ్వరుడికి సమర్పిస్తారు. చేసి ఇలా మనం పూజించడం వల్ల ఏమైనా శనికి సంబంధించిన దోషాలు, చీడలు, పీడలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మనకి అనుకున్న పనులన్నీ కూడా తొందరగా సక్సెస్ అవుతాయండి. అలాగే ఏంటంటే తరతరాలుగా ఉన్నవి ఏంటంటే ఈరోజు కొద్దిగా ప్రత్యేకమైన ఈ రోజు కాబట్టి ఈ రోజు చేస్తే కొద్దిగా ఫలితం, అంటే ప్రతిరోజు కొద్దిగా ఎంతో కొంచెం చేసుకుంటే మనం దైవికంగా చేసుకుని ఈ రోజు చేస్తే కొద్దిగా ఫలితం ఎక్కువ ఉంటుంది. అంటే అట్లా మనంటే ఎప్పుడు పూజ చేయకుండా ఆ రోజు ఒక్కరోజు చేస్తే బెనిఫిట్ ఉండదండి. అట్లా మనం దైవికంగా చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ఈ యొక్క శనికి సంబంధించిన వేద, పీడ ఇలాంటి భావన ఉంటే కనుక అవన్నీ తొలగిపోయి మరి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సక్సెస్ అవుతాయండి. మిగతా అన్ని పరాలకు కూడా బాగుంటుంది. అంటే అందరూ కూడా శనిని ఈ యొక్క పాపగ్రహం అని చెప్తూ ఉంటారు అనమాట. ఎక్కువ అన్ని గ్రహాల కంటే ఎక్కువ నవగ్రహాలు ఎక్కువ పాపకారకత్వాలన్నీ కూడా శనికి వచ్చినాయని. అయితే అంటే శుభుడుగా ఉన్నాడా, పాపిగా ఉన్నాడా, దాన్ని బట్టి మనం అవి అనేది డిసైడ్ చేయాలన్నమాట. ఓకే గురుగారు, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో.